గద్దలకొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. అరే గిది వాడడానికి ఏం చేసినారు చలికి రావచ్చా? అబ్బా చలి అంటే రామాయణం ఇప్పటి స్టార్ట్ అయింది అయితే పోలే. అరే సగం అయిపోయినాక పోయి చూస్తే ఏం చేస్తారు? సగం చూద్దాం అది మొత్తం అంతా. అరే ఈ రామాయణం ఇవాళ 3 గంటల దాకా చేస్తారు. ఇయ్యాలనంటారు అంజనేయుడు గట్టి దానిపోతారు. అవునా? పొలం పస్తున్నారు. ఈ రామనాథుడు సీతమ్మని ఎత్తుకుపోకుంటే నీ కష్టాలు వచ్చాయి కాదు. నువ్వు మంచిగా ఉన్నారా? అరే రామనాథుడు ఎత్తుకునేది కదా రామాయణం జరిగింది. ఊర్లో రామాయణం జరుగుతుందట కదా అందుకే వెళ్తున్నావు. ఏంది రామాయణం బంద్ చేసిర్రా? అరే ఎందుకు బంద్ చేసిర్రా? అందరు వచ్చి చూసిపోతలే కానీ ఒకరు కూడా పైసలు. మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం. అరే నీ ఈ ఊర్లో వాళ్ళకి ఏం వచ్చిందిరా? వాళ్ళు ఊరు కాని ఊరు వచ్చి రామాయణం కథ చెప్తుంటే ఒక 10 రూపాయలు సాయం చేయడానికి ఏమైంది? చెబులారా మనసారా మన ఊరి నేనైతే కొత్త బట్టలు వేసుకొస్తా. మరైనా పాత వేసుకున్నానా? నేను కూడా కొత్త వేసుకున్నా. అవును ఇప్పుడు ఏం చేద్దాం? మంట కాదా? అవురా బాగా చలి పెడుతుంది. మంటే గీడగా అందరూ రాళ్ళు గిట్లా బాగున్నాయి. రాళ్ళు తీరాను చేసుకున్నా. ఎంత బాగుంది అగ్గిపెట్టి తేలేదా? నేను వచ్చేస్తా. ఒరిగడ్డి అరే బరే దొడ్డి కేసీరా ఒరిగడ్డి తన్నతి బరెగొడ్లు అంత అరే ఈ ఊర్లో రామాయణం వచ్చిందంటే అందరు పోయి రామాయణం ఎంతో చక్కగా చూసేటోళ్ళు. మొత్తం ఊరైపోయేది. అంత రాంగ అంతా రోజులు పడిపోతాయి. అరే ఊరి మేర మా ఉన్న దానికి ఊరి మేరకు అందరూ లోట పట్టుకుంటారు కదా. మిషన్ ఊరి మేర అరే హెల్మెట్ వేసిండ్రు కదరా. ఏ ఫోన్ దారా ఇప్పుడే ఈ మాట కాపనికి వచ్చిర్రా? గడ్డి తప్పు చలి పెడుతున్నా. మరి చలి పెడుతుంది కదా మేము మంటలు గడ్డిదే చేయలేము. అంటుకోకుంటే అంతా నువ్వునా కొంచెం నాది అది అయ్యి కట్టెలు తేపోరా నువ్వు జగ్గి పట్టుకోనరా. ఇంత పొద్దుగా బాలేసిన అవునా వాడే లేపుకొచ్చాడు అన్న. ఇప్పుడు వేసిరా రోజు వేస్తారా? మాకేం పని పట్టలేదా? అప్పుడు ఊళ్ళకి ఎల్లమ్మ కథ చెప్పేటోళ్ళు వచ్చేటోళ్ళు. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడులా అప్పుడు వచ్చినప్పుడు అందరు పోయి చూసేటోళ్ళం రా. ఇక రామాయణం అంటే చూడలే, ఇదే ఫస్ట్ టైం మన ఊరికి రామాయణం వచ్చిందని అనుకున్నా. కానీ ఇప్పుడేమో అనుకునే లోపు అంత పెంట ప్రతి వర్షాకాలం వానదేవుళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తలేదు. ఊరా ఇంటికి అది ఏ పాట కర్రాలు పాడేది? కప్పల పెళ్లి పాట పాడుకుంటూ వచ్చేవాళ్ళు. వాన వాన వల్లప్ప వాగులు వంకలు పారప్ప వీడి వీడి దండాకోడు వీడి పేరు. అట్లా కాదురా, వానాలు కురిసేటి వానదేవుడా
కురువంగా కురువంగా చెట్లల్లా ఊర్చే వానదేవుడా. మస్తు పాడుతున్నా అప్పుడు నాన్న వాళ్ళు వాడితేప్పుడు వినేటోడిని, అందుకే అట్లా వినతోడే పోయేటోడు. ఇక మరి అప్పుడు అప్పుడు ఇవన్నీ ఉండేరా ఊర్లో, రంగరంగ అన్ని పడిపోతున్నాయి కానీ. అప్పుడు ఇలా అంటే చూసేవారా ఇట్లా అన్ని ఇచ్చేవారు కాదు. ఇలాంటి గొర్రెల కళ్ళు పోతా అన్నారు. గొర్రెల కళ్ళు మనుషుల కళ్ళు కూడా పోతా అన్నారు. ఏ తిప్పకండి మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఎందుకు, అప్పుడు పెద్దలు చెప్పారు అంటే ఏదో ఒకటి ఉంటుందిరా. పెద్దలు లేరని వాళ్ళు చెప్పిన సంప్రదాయాలు అన్ని విడిచిపెడతామారా, అన్నీ చెయ్యాలి అట్లే. ఇప్పుడు పెళ్ళిళ్ళకి బాపనాయాలు వచ్చేవారు, అప్పుడైతే మొత్తం పూజారులు చేసేవారు. అదే చిన్నప్పటి నుంచి ఒక్క ఆట ఇట్లా దాసలేదారా నీకు? ఎందుకు లేవు, బాగానే చేస్తున్నాం. ఏం చేస్తుంది ఒక రోజు చెప్తలేదు. గణపతి పండుగ వస్తే పోయి బుర్రతో గణపతి చేసేవాళ్ళం. మంటెద్దుల అమాసలకి ఎద్దులు చేసి చెరువులు వేసేవాళ్ళం. మీరేంట్రా, మేమైతే గాజపాట ఆడి ఇట్ట పెట్టి చెప్పేవాళ్ళం, మొత్తం ఆడేవాళ్ళం. అరే మేమైతే గోళీలాట, ఇరుముష్టి ఆట ఎట్లా అని తెలుసా. మేము కూడా దేవుళ్ళ నిన్నలే మన నేనైతే చెట్టు మీద కొల్లాట ఆడినాం మేము మొత్తం. మేము చిన్నగా ఉన్నప్పుడు తూములు చంపి భూమిలో బూంచేటోళ్ళం రా. తుమ్ములు చెప్పరాదు కదా, మాకే నేర్చు. చిన్నప్పుడు భూమిలో తూములు చంపి భూమిస్తే ఏమి పైసలు వస్తాయని చెప్పేటోళ్ళు, అందుకే అప్పుడు చంపాం. తర్వాత పెద్ద అయినాక తప్ప అని తెలిసి ఇంకా వదిలేదు. అరే గిల్లకడ తెలుసారా మీకు ఒకరికన్నా? తెలుసురా, గిల్లకడ తీసుకొడితే అవతల నెత్తి పడేది. గిల్ల కట్టెలో ఫేమస్ రా మేము. మా ఏదేవో తెలుసారా? గుద్దితే సుర్రు అనేది. అరే ముట్టే సీతకొక్క చిలక గాయనేటి గీయాల కిందలో పని కట్టుకోబోతాడు. ఇంక తెల్లగా అవుతుంది రా, నీకు ఇంకా ఏం ముబ్బాయి అనుకుంటూ మూతి దాంట్లో అన్నా. అప్పుడు ఊర్లోకి బట్ట సినిమాలు వచ్చేవి. ఊరా నిజంగా అంటే దుడ్లు ఇవ్వలేక మేము దూరిపోయే వాళ్ళం. ఇంకెక్కడ ట్యాకెట్లు ఉన్నాయి నిజంగా అంటే. ఇప్పుడు ఒక్క షర్ట్ గిట్ట ఈత పనులు కాయగారు ఇంకేముంది, మొత్తం ఈ మేకలు అవి మొత్తం ఈత పండ్లు. అప్పుడు చెట్టుకి బాగా ఒక పెద్దగా కవర్ తీసుకొని పోతే కవర్ నిండేవి అప్పుడు. మాట్లాడుతూనే ఎంజాయ్ చేసినట్టుంది కదా. పొద్దు కూకింది అప్పుడే తెల్లగా భయంగా నమ్మతాం. సర్లేపో ఈడే గార బరగొడ్ల కడ సరేలేపో. అరే అరే ఇంత గడ్డేరా. అబ్బా లేదు, నేను కూడా పోతా. నువ్వేటి పోతావురా? లేదు, పొద్దున కడుపు అంత గుడుగుడు అంటే పొద్దున పోయాలా దొరికి పోయేస్తాను పోతాను. అరే చూదురా చూడు.